హాయ్ అండి, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మరొక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ వీడియోలో కప్పు గోధుమ పిండితోని మంచి స్నాక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ గోధుమ పిండితోని ప్రిపేర్ చేసిన స్నాక్స్ మంచి టేస్ట్ గా చాలా బాగుంటాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన స్నాక్స్ చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మనకి ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ చేసుకొని తింటారు. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఒకసారి గోధుమ పిండితోని ఈ స్నాక్స్ ని చేసి పెట్టారంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలని కూడా వేసేసుకోవాలి. మనకి పోపంతా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి 50% వరకు ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ని వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో ఉన్న 2 టమాటోల్ని తీసుకుని చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా టమాటోల్ని అయితే కట్ చేసి వేసేసుకోండి. టమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ టమాటాలు అనేవి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు అనేవి మనకు పూర్తిగా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కారాన్ని వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. గరం మసాలాని వేసి కలుపుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా మసాలాలు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. అప్పుడే మనకు ఈ స్నాక్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొత్తిమీరని వేసుకొని బాగా కలిపేసుకోండి. కొత్తిమీరని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి జల్లించి పెట్టుకున్న 1.5 కప్పు వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా 1.5 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి. గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలు అనేవి బాగా గోధుమ పిండికి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. మనము పూర్తిగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పిండిలోకి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవడం వల్ల మనకు పిండి అనేది గోరువెచ్చగా తయారవుతుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండిని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వేరే బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. మనకి ఇందులోకి మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ పిండిని చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోండి. చూడండి, నేను పిండిని కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను. మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా పిండిని చక్కగా కలిపేసుకున్న తర్వాత 2 చేతులకి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా, కలిపెట్టుకున్న పిండిలో నుండి కొద్దిగా పిండిని తీసేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసేసి కాస్త వడల్లాగా ఒత్తేసుకోండి. మీరు కావాలంటే ఫింగర్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చక్కగా వడల్లాగా ఒత్తేసుకోండి. మనం ఒత్తుకునే వడలు అనేవి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలి. అప్పుడే మనకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా వడల్లాగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. మనకు మిగిలిన పూర్తి పిండిని కూడా ఇదే విధంగా చక్కగా వడల్లాగా చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా వడల్లాగా ప్రిపేర్
ప్రిపేర్ చేసుకోండి. మందంగా ప్రిపేర్ చేశారంటే మనకు ఫ్రై చేసుకునేటప్పుడు సరిగా ఫ్రై అవ్వవు. కాబట్టి ఈ విధంగా మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజ్ లో ఉండేలాగా చక్కగా ఒత్తేసుకోవాలి. చూడండి, మనం పూర్తిగా పిండిని ఈ విధంగా వడల్లాగా ఒత్తేసుకోవడం అయిపోయింది కదా, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా ఒత్తేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ స్నాక్స్ ని 2 రకాలుగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకు బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ ని అయితే ఒక్కొక్కటిగా తీసేసుకొని ఈ ఆయిల్ లోకి వేసేసుకోవాలి. ఈ స్నాక్స్ ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండాలండి. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ ని ఇందులోకి వేసేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి అయితే టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకు ఈ స్నాక్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, మనకు ఒక వైపు బాగా ఫ్రై అయిపోయాయి కదా, మరొక వైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలి. మరొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనం వేసుకున్న స్నాక్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా. ఈ విధంగా ఫ్రై అయిపోయిన స్నాక్స్ అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. నేను 2 రకాలుగా ఎలా ఫ్రై చేసుకోవాలో చెప్తానన్నాను కదా. ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడేమో ఒక ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ ని వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ ని ఒక్కొక్కటిగా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ని స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఆయిల్ ని స్ప్రింకిల్ చేసేసి ఒకవైపు బాగా వేగిన తర్వాత మరొక వైపు టర్న్ చేసేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనం ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనం ఫ్రై చేసుకున్న స్నాక్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఈ విధంగా ఫ్రై అయిపోయిన స్నాక్స్ అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిపోయిన స్నాక్స్ ని ప్లేట్ లోకి తీసేసుకోండి. మిగిలిన అన్ని స్నాక్స్ ని కూడా ఇదే విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోండి. చక్కగా ఫ్రై చేసేసుకొని ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ స్నాక్స్ ని 2 రకాలుగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించాను కదా, మీకు నచ్చిన విధంగా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన స్నాక్స్ ని పల్లి చట్నీతో కానీ టమాటో కెచప్ తో కానీ తినొచ్చు, లేదంటే ఇలాగే అయినా తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీటిని బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తినేస్తారు. చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, స్నాక్స్ ఎంత బాగున్నాయో కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.